హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు 8 ఏళ్ల బాలుడికి సోకిన అరుదైన దవడ క్యాన్సర్కు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ విషయం కరీంనగర్లోని యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీకాంత్ వెల్లడించారు. బాలుడు 2 నెలలుగా కుడి వైపు దవడ వద్ద వాపు మరియు స్వల్ప నొప్పితో ఆసుపత్రికి చేరాడు. పరీక్షల్లో కుడి దవడ ఎముకపై సుమారు 4-5 సెంటీమీటర్ల గట్టి వాపు ఉన్నట్లు గుర్తించారు. ప్రారంభంలో చేసిన బయాప్సీ పరీక్షల్లో అది అడోంటోజెనిక్ ఫైబ్రోమా అనే ప్రాణాంతకం కాని కణితిగా కనిపించింది. అయితే తుది శస్త్రచికిత్స తర్వాత చేసిన పూర్తి హిస్టోపాథలాజికల్ పరీక్షల్లో అది రాబ్డోమియోసార్కోమా అనే అరుదైన క్యాన్సర్గా తేలింది. డాక్టర్ కె. శ్రీకాంత్ నేతృత్వంలోని వైద్య బృందం బాలుడికి శస్త్రచికిత్స చేసి దవడను పునర్నిర్మించారు. క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు కీమోథెరపీ మరియు రేడియోథెరపీ కూడా అందించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో దవడ కణితులు చాలా అరుదుగా కనిపిస్తాయని, సరైన నిర్ధారణ కోసం అధునాతన ఇమేజింగ్ మరియు పూర్తిస్థాయి పరీక్షలు అవసరమని ఆయన చెప్పారు. క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సిన్ కీలకమని, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల పిల్లలు, 18 ఏళ్ల వరకు ఉన్న కౌమారదశ యువత, 25 ఏళ్ల వరకు ఉన్న పెద్దలు, అవసరమైతే 45 ఏళ్ల వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. లైంగిక కార్యకలాపాలకు ముందు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే అది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వద్ద అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఫస్ట్ టైం 2003లో ఐఎంఆర్టీ అనే ఎక్విప్మెంట్ ఎక్కడ మన సౌత్ ఇండియాలో లేనటువంటి రేడియేషన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలు ఎటువంటి క్యాన్సర్లో అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ముందుగా యశోద హాస్పిటల్ వాళ్ళు ముందుండి దాన్ని తీసుకురావడం కానీ, దాన్ని ప్రజలకు దాని యొక్క ఉపయోగాన్ని అందించడంలో కానీ ఫస్ట్ ఉంటారని తెలియజేస్తున్నాను. నేను ఆపరేషన్స్ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీలో కానీ చాలా మార్పులు వచ్చాయి ఈ 25 సంవత్సరాలుగా నేను చూసిన వాటిలో. సర్జికల్లో అయితే ముందు చాలాసార్లు మనము పెద్ద కోతలు ఇచ్చి ఆపరేషన్ చేసేవాళ్ళము. అటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% వరకు కూడా పేషెంట్ యొక్క అఫోర్డబిలిటీని బట్టి, క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి కోత లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా, అది ల్యాప్రోస్కోపీ కావచ్చు, రోబోటిక్ సర్జరీ కావచ్చు, దాని ద్వారా క్యాన్సర్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. చాలా తక్కువ సమయంలో చాలా త్వరగా కోలుకొని పేషెంట్లు ఆపరేషన్ చేసిన 2వ రోజు నుంచి మొదటి రోజు నుంచి కూడా నడవడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి టెక్నాలజీ ద్వారా ఏంటంటే పేషెంట్కి బెనిఫిట్ ఉండడమే కాకుండా మనకు సర్వైవల్ రేట్స్లో, క్యూర్ రేట్స్లో కానీ సర్వైవల్ రేట్స్ కానీ డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మూడవది అలాగే పేషెంట్కి కూడా ఆపరేషన్ ఈ టెక్నాలజీ వల్ల కొంచెం ఖర్చు అయినా హాస్పిటల్లో ఉన్నటువంటి స్టే, అంటే మన పెద్ద కోతతో ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 10 రోజులు ఉండాల్సిన అవసరం ఉండేది ఇంతకుముందు. అలాంటిది ఇప్పుడు 4-5 రోజులు, 3-4 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి లాభదాయకమైనటువంటి టెక్నాలజీ ద్వారా పేషెంట్స్ చాలామంది చాలా విధంగా కూడా ఏమంటారంటే వాళ్ళ యొక్క టాలరెన్స్, అంటే ఆపరేషన్కి పెరుగుతుంది. ఇంతకుముందు భయపడేటటువంటి ఇది ఇప్పుడు వేరే పేషెంట్ చూసిన తర్వాత, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చూసిన తర్వాత, ఆపరేషన్ తర్వాత ఎంత సులభంగా వాళ్ళు రికవర్ అయినా చూసుకొని తోటి పేషెంట్లు కూడా ఆ ధైర్యాన్ని వస్తుంది అన్నమాట చూసిన తర్వాత. అది అలాగే కీమోథెరపీ చూసుకుంటే చాలా అటువంటి 20 సంవత్సరాల ముందు నేను 1995 నుంచి కూడా ఈ క్యాన్సర్ అనే దాంట్లో ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణంలో అప్పుడు మ్యాక్సిమం అయితే కీమోథెరపీలో ఒక 15 మాలిక్యూల్స్ ఉండేవి మెడిసిన్స్. అలాంటిది ఇప్పుడు 100 మాలిక్యూల్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ మెడిసిన్ లాగా వచ్చింది. సో అంత పురోగతి సాధించింది మన ఈ రీసెర్చ్ అనమాట. అవన్నీ కూడా మనకు అందుబాటులో రావడం వల్ల ఇంతకుముందు 3వ స్టేజ్లో, 4వ స్టేజ్లో క్యాన్సర్లకి మనం చాలాసార్లు ట్రీట్మెంట్ ఇవ్వలేక ఏదో నొప్పికి మాత్రలు ఇస్తూ ఇంకా ఇవ్వాలని ఇస్తుండే. అలాంటిది కాకుండా ఇప్పుడు 4వ స్టేజ్లో కూడా కొన్ని క్యాన్సర్లకు మనం 4-5 సంవత్సరాల సర్వైవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది
ఎందువల్లంటే సర్జరీ చేయకుండా కూడా ఈ క్యాన్సర్ యొక్క కీమోథెరపీ డ్రగ్స్ ద్వారా క్యాన్సర్ని తగ్గించడం, దాన్ని పెరగకుండా కొన్ని సంవత్సరాలు ఆపడం జరుగుతుంది. సో అటువంటి అడ్వాన్స్మెంట్స్ వల్ల పేషెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా మనము 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో కూడా కొంతవరకు పెంచగల సామర్థ్యాన్ని మనం సాధించగలిగామన్నమాట. సో రేడియేషన్ పరంగా చూస్తే అంతకుముందు కోబాల్ట్ ఉండేది. నేను చూసినప్పుడు ఆ కోబాల్ట్ మిషన్ ద్వారా ఎప్పుడైతే పేషెంట్స్కి మనం రేడియేషన్ ఇస్తున్నామో అది ఒక 7.5 సంవత్సరం అబ్బాయిలో బేసిక్గా ఒక జా ట్యూమర్ అనమాట. అంటే చాలాసార్లు అది ఎలా ఉంటుందంటే పంటికి సంబంధించినటువంటి ట్యూమర్ అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అదే తప్పు ఈ అబ్బాయిలో కూడా జరిగింది. పుట్టుకతో వచ్చినటువంటి చిన్న ఓడాంటోజెనిక్ ట్యూమర్ అని వాళ్ళు బయాప్సీలో కానీ ఎక్స్రేలో కానీ ఇవ్వడం జరిగింది. ఎక్స్రేలో ఇవ్వడం జరిగింది. దాన్ని బయాప్సీలో కూడా ప్రూవ్ చేశారు. ఏమని, ఇది ఓడాంటోజెనిక్ ట్యూమర్ అంటే బెనైన్ ట్యూమర్. అది ఆ బెనైన్ ట్యూమర్ అంటే ఏం చేస్తుందని ఆ భాగం తీసేసేసి ఫిల్ చేసేస్తే జీవితాంతం వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా అనుకొని అబ్బాయిలో మనం చేసిన తర్వాత చూస్తే అది చాలా అగ్రెసివ్ టైప్ ఆఫ్ ర్యాబ్డోమయోసార్కోమా. అంటే అది జెనెటిక్ డ్యామేజ్ వల్ల, అంటే మన గర్భంలోంచి వచ్చేటప్పుడు కూడా ఆ జీన్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సో ఆ జీన్ డ్యామేజ్ అయినందువల్ల ఆ అబ్బాయిలో ఆ యొక్క ట్యూమర్ అనేది ఆ వయసు, జనరల్గా ఆ వయసులోనే కనపడుతుంది, 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్య. కానీ చాలాసార్లు అరుదు కావట్లేదు. 1,00,000 మందిలో 2కి వస్తుంది కాబట్టి ఎవరికి కూడా అనుమానం కూడా రాదు. సో దీని ద్వారా చెప్పడం ఏంటంటే ఆ చిన్నపిల్లలు వచ్చేటటువంటి వాపు కానీ అది దవడ దగ్గరే కాదు, ఒకసారి పొట్టలో కిడ్నీ దగ్గర వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అశ్రద్ధ చేయొద్దు. చాలాసార్లు అది క్యాన్సర్ ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి, చాలాసార్లు ఏం చేస్తారు, నార్మల్గా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఇదే. సాధారణంగా ఎలా ఉంటే ఇది మామూలుగా వచ్చేది, ఏదో కడుపు నొప్పి వస్తే తగ్గుతుంది అనే విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అటువంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని టెస్టులు చేసి, అంటే అది స్కాన్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, బయాప్సీ కావచ్చు, చేసి ఏం కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కూడా వెంటనే ఆన్కాలజిస్ట్ దగ్గరికి పంపిస్తే ఆ ట్రీట్మెంట్లో తేడా రాకుండా ట్రీట్మెంట్ యొక్క ప్రయోజనాన్ని వాళ్ళు పొందవచ్చు. కాబట్టి చాలాసార్లు పిల్లల్లో ఏముండదు అనే
అశ్రద్ధ చేస్తుంటారు. ఏం కాదు, ఆ వయసులో క్యాన్సర్ వస్తుందని ఎవరికి అనుమానం రాదు. అక్కడ మెయిన్గా ఆ అనుమానాన్ని మనం ఏంటంటే ఆ ఉండే అవకాశం ఉంది, అటువంటిది కణత వచ్చినా, నొప్పి వచ్చినా, వాంతులు వచ్చినా, వాపు వచ్చినా వెంటనే ఒకసారి అది తగ్గలేదు, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇంకొక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటిది చెక్ చేసుకోవచ్చు. అలాంటి అవగాహన అనేది ప్రజల్లో ఉండాలి, డాక్టర్స్లో కూడా ఉండాలి. సో ఇది చాలా రేర్ కేసు అది. సో దాన్ని ఆ వయసులో అనస్థీషియా ఇచ్చి ఆ యొక్క ట్యూమర్ తీసి మరి ఎముక తీసిన తర్వాత దవడ ఏమవుతుంది, లేనప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. చూసేదానికి కూడా ఫేస్లో చాలా తేడా ఉంటుంది, తినేదానికి ఇబ్బంది ఉంటుంది. అటువంటప్పుడు కాలు నుంచి ఒక ఎముక తీసి, చిన్న ఎముక అక్కడ పెట్టి దాన్ని మళ్ళా టైటానియం ప్లేట్ వేసి ఫిక్స్ చేసాం. ఆ ప్లేట్ అక్కడ ఉండాలని చెప్పి. కానీ వయసు పెరిగే కొద్దీ జా కూడా పెరుగుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ 2 దశల్లో దాన్ని మళ్ళీ మార్చాలి మనం. ఎందుకంటే బాబు యొక్క ఏజ్ పెరిగే కొద్దీ జా కూడా పెరిగినప్పుడు ఇదైతే అలాగే ఉంటుంది, అలా పట్టి పెట్టుకుంటుంది. అందుకని 3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మనం మళ్ళీ తీసేసి వేరేది వేయడం జరుగుతుంది. ఆ గ్రోత్, జా గ్రోత్తో పాటు ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కీమోథెరపీ తీసుకుంటున్నారు అబ్బాయి, కొంచెం అగ్రెసివ్ కీమోథెరపీ అది. సో ఓకే, ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ అయ్యింది ఇప్పుడు. అలాంటి అరుదైన కేసుల్లో మనకు అనుమానం ఉండాలనేది చాలా ముఖ్యం. ఏం కాదు, అది నొప్పి లేదు కదా అని చెప్పి అది వదిలేయకూడదు. నొప్పి లేదు కదా అని చెప్పి చాలాసార్లు క్యాన్సర్ కణతులు, క్యాన్సర్ గడ్డలు నొప్పి అనేది ఉండదు. మొదటి 1వ స్టేజ్లో, 2వ స్టేజ్లో, చాలాసార్లు 3వ స్టేజ్లో కూడా. సో ఎప్పుడైతే నొప్పి లేని గడ్డలు ఉంటాయో అవే ప్రమాదకరమైన గడ్డలు. సో నొప్పి లేదు కదా, మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పి వదిలేయడం సరికాదు. అది రొమ్ములో గడ్డలు కావచ్చు, థైరాయిడ్లో గడ్డ కావచ్చు, అంటే కనపడేవి. అలాగే నోట్లో పుండ్లు కావచ్చు. చాలాసార్లు పుండ్లు అందరికీ అవుతుంటాయి, కానీ 2 వారాలు 3 వారాలు తగ్గిపోతాయి. సో 3 వారాల తర్వాత కూడా పుండు తగ్గని నోటి పుండు ఉంటే వెంటనే సంప్రదించాలి. అనుమానం రావాలి మనకి అది క్యాన్సర్ అని. మోషన్లో రక్తం పడితే ఓకే, చాలాసార్లు ఈరోజు బిర్యానీ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, వేడేం తిరిగాం, దానివల్ల రక్తం పడిందని పడవచ్చు. కానీ ఆ పడిన రక్తం పైల్స్ వలన, ఫిస్టుల వలన, ఫిషర్ వలన, వేరే కారణం వలన, క్యాన్సర్ వలన అనేది ఒక చిన్న పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. దానికి కావాల్సిందంతా మనకు ఒక అవగాహన, అనుమానం, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి టైం. అంతే, మన అలవాట్లో మార్పులు అంతే. చాలాసార్లు అలవాట్లు ఇప్పుడు అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్లో ఒబేసిటీ అనేది, అంటే మా తరంలో పిల్లలకి పొట్ట అనేది ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు 6వ సంవత్సరం 7వ సంవత్సరం పిల్లలకి పొట్ట అంటే తినేటటువంటి ఆహారంలో అంత డిసిప్లిన్ లేదు. ఎక్కడ అంటే మన అందరి అవును కరెక్టే. మన ఆలోచన ఎలా ఉంటుందంటే అడ్వాన్స్మెంట్ వస్తూనే ఒక మాత్ర ఇంజక్షన్ తీసుకుంటే క్యాన్సర్ మాయమైపోవాలా, అలా కాదు. అంత సులభంగా ఏది కాదు, అంత సులభంగా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, 35 సంవత్సరాల ముందు చూసినటువంటి ఆ క్యాన్సర్ పేషెంట్లు అప్పుడున్నట్టు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీరు గమనించింటే, నేను చూశాను అది. ఇప్పుడు చూస్తుంటే డెఫినెట్గా అడ్వాన్స్మెంట్ ఉంది. మన ఆశ ఎలా ఉంటుందంటే ఒక ఇంజక్షన్ తీసుకుంటే క్యాన్సర్ ఖతం అయిపోవాలా, చాలా అంటే అలా కాదు. సో క్యాన్సర్లో అదే చెప్తాను, ఇంతకుముందు 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి మనం 6 నెలలు టైం ఇచ్చేవాళ్ళం, 4 నెలలు టైం ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు 4వ స్టేజ్ ఉన్న క్యాన్సర్కి మనం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా లైఫ్ పెంచగలుగుతాం. అంటే మరి అది డెఫినెట్గా అడ్వాన్స్మెంటే కదా. ఆ ట్రీట్మెంట్లో అటువంటి మార్పులు వచ్చాయి కాబట్టి ఆ లైఫ్ స్పాన్ని పెంచగలుగుతున్నాం. మనం ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అయినప్పుడు సహజంగా మనం ఆలోచించేది ఆ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆ ఇంజక్షన్ అంత ఖర్చు పెట్టి తీసుకుంటే నయం కావాలి కదా. సో నయమయ్యే రోజులు కూడా వస్తాయి. అప్పటికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటారు, మీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజులు కూడా వస్తాయి డెఫినెట్గా. ఇంకా 4th స్టేజ్లో కూడా క్యూర్ అయ్యే రోజులు వస్తాయి. ఎప్పుడైతే ఈ పర్సనలైజ్డ్ mRNA క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ వస్తాయో ఆ రోజు మార్పు చాలా గణనీయంగా ఉంటుంది. డెఫినెట్గా ఆ రోజు అదే మనకు ఆ క్యాన్సర్ హిస్టరీలో విజయవంతమైన రోజు. ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ రష్యా వాళ్ళు తీసుకొచ్చారు ఆ వ్యాక్సిన్ని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్ని. జాన్సన్ యూకేలో కూడా చేస్తున్నారు. చూడాలి ఎవరు ముందు వచ్చి. ఇప్పుడు అన్ని ఎలుకల మీద జరిగాయి, మైస్ మీద.
మన హ్యూమన్స్లో కూడా అటువంటి రిజల్ట్ రావడం అనేదే మనకి ఇప్పుడు మనం భగవంతుని కోరుకుంటుండేది అది. మన మనుషుల్లో కూడా అటువంటి రిజల్ట్ రావాలి. కొన్ని 100% కాకపోయినా 90% రిజల్ట్ వచ్చినా అంటే 10 మందిలో 9 మంది 8 మంది క్యూర్ అయినా కూడా చాలు. సో ఆ రోజు కోసం మనము నిజంగా వేచి చూడాలి, రావాలి అని ఈ సభ ద్వారా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.